నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య ఆరోగ్య రంగాన్ని, వైద్య విద్యను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం వైఎస్ఆర్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ జీజీహెచ్ ప్రాంగణంలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో రూపాయలు 14 లక్షలతో అభివృద్ధి చేసిన మినీ ఆడిటోరియం, ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్, సెంట్రల్ ల్యాబ్లో రూపాయలు 2 లక్షలతో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాలను, అలాగే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో రూపాయలు 6 కోట్లకు పైగా వెచ్చించి నూతనంగా ఏర్పాటు చేసిన క్యాద్ ల్యాబ్ సెంటర్ను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, జేసీ అదితి సింగ్లతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. संवत्सरमेवावृन्दे तस्याक्षपणसिद्धिरस्तो यो वेदादौ स्वर प्रोक्तो वेदान्ते च प्रतिपूजयामि. Because of the lack of materials and we have two more program. Be it hostel facility or water supply. Something on shore, something in the house. Respected Municipal Commissioner IAS Shri Surya Sai has solved this issue by providing us with municipal. संकेत निजाम
Peter Hart. Jago Peter. సార్ వాళ్ళు అడిగారు సార్ మేడం క్యాస్లో ఎందుకు మా ఇంకా ఇష్యూ చేయలేదని అందుకోసం స్పెషల్ ఇంట్రెస్ట్ సౌండ్ అది ఆన్ అయ్యి సౌండ్ వచ్చిన తర్వాత నా ఫోటోగ్రాఫర్ కడప అసెంబ్లీ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు సోదరి మాధవిరెడ్డి గారికి, గౌరవ శాసనసభ మండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, బీజేపీ అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారికి, జిల్లా జేసీ అదితి సింగ్ గారికి, ప్రిన్సిపాల్ జోష్నా గారికి, వైస్ ప్రిన్సిపాల్ సురేష్ గారికి, కడప గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఫ్యాకల్టీ, పీజీ విద్యార్థులకి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో రోగుల సౌకర్యార్థం ఒక ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. 5 చైర్లతో కూడిన అధునాతన